న్యూటీవీ తెలుగు. ఏడాది పాలనలో రుణమాఫీ, పంట బోనస్, ఉద్యోగాల కల్పన, పెట్టుబడుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రికార్డు సృష్టించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ ప్రజల సహకారంతోనే ఇదంతా సాధ్యమైందని ఆయన అన్నారు. డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నట్లు సీఎం చెప్పుకొచ్చారు. ప్రజాపాలన మొదటి సంవత్సరం విజయవంతంగా పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో చేపట్టిన పలు అంశాలను ప్రస్తావిస్తూ ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రజలందరి నమ్మకానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నేను నా ప్రజలతో కొన్ని విషయాలు పంచుకోవాలని అనుకుంటున్నా. ఈ మొదటి సంవత్సరంలో వ్యవసాయ రుణాల మాఫీ, పంట బోనస్, ఉద్యోగాల కల్పన, పెట్టుబడుల్లో మీ ప్రభుత్వం రికార్డు సృష్టించింది. మన రాష్ట్ర మహిళా సంక్షేమ పథకాలు, కులగణన, పర్యావరణ కేంద్రీకృత పట్టణాభివృద్ధి విధానాలను పక్క రాష్ట్రాలు సైతం అనుసరిస్తున్నారు. నేను మీ ప్రభుత్వం సాధించిన కొన్ని కీలక విజయాలు మరోసారి గుర్తు చేయాలని అనుకుంటున్నా. మహిళా సంక్షేమం కోసం ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత గృహ విద్యుత్, 500కే వంట గ్యాస్ సిలిండర్, 25 లక్షల మంది రైతులకు వ్యవసాయ రుణాల మాఫీ, 21,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో నేరుగా జమ, ఎంఎస్పీ కంటే ఎక్కువ ఉన్న సన్న బియ్యం క్వింటాకు 500 రూపాయలు బోనస్, రైతులకు 24/7 ఉచిత విద్యుత్, 4 లక్షల మందికి ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులు జరుగుతున్నాయి. అధికారం చేపట్టిన మొదటి ఏడాదిలోనే యువతకు 55,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ రంగంలో లక్షల ఉద్యోగాలను సృష్టించి 12 ఏళ్లలో అత్యల్ప నిరుద్యోగిత రికార్డు నమోదు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు శంకుస్థాపనలు, మాదక ద్రవ్యాలు నిర్మూలన, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా యుద్ధం, యంగ్ ఇండియా స్కిల్ విశ్వవిద్యాలయం, స్పోర్ట్స్ విశ్వవిద్యాలయాల ఏర్పాటు, గత 9 నెలల్లో ఎఫ్డీఐలు రెట్టింపు, గత 11 నెలల్లో మొత్తం పెట్టుబడులు 200% పైగా పెరిగాయి. క్లైమేట్ క్రైసిస్ సవాళ్లను ఎదుర్కొనేందుకు అర్బన్ రీ ఇమాజినేషన్ ప్రోగ్రాంను చేపట్టి దేశంలోనే హైదరాబాద్ను మొదటి నగరంగా మార్చడం, భారీ వృద్ధి, జీవన సౌలభ్యాన్ని నిర్ధారించడానికి ఫ్యూచర్ సిటీ ఆఫ్ హైదరాబాద్లో రీజనల్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రైలు, రేడియల్ రోడ్లు, మెట్రో రైల్, భారతదేశపు మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీతో సహా అనేక ఇతర ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను నిర్మించటం, తెలంగాణలో సమగ్ర కుల గణన, హైదరాబాద్ నగరంలో త్వరలో ట్రాన్స్జెండర్ మార్షల్స్ ద్వారా ట్రాఫిక్ ను నియంత్రించే భారతదేశపు మొదటి నగరంగా అవతరించబోతున్నాం అని చెప్పారు.